నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ప్రపంచం గర్వించేలా జూన్ 21వ తేదీన విశాఖలో యోగా డే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు. అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. రేపు నింగిలోనికి దూసుకు వెళ్లనున్న PSLV C-61 రాకెట్. ఇక వార్తల్లోని వివరాలు. గుజరాత్ తరహాలో దేశం మొత్తం అభివృద్ధి చెందుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈరోజు హోంమంత్రి పర్యటించారు. పర్యటనలో భాగంగా గాంధీనగర్లోని పేతాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి రంగంలో అభివృద్ధికి కొత్త కోణాన్ని సృష్టించినట్లు చెప్పారు. नरेंद्र भाई जब से देश के प्रधानमंत्री बने तब से गुजरात की ही तर्ज पर पूरे देश के विकास का काम मोदी जी ने हाथ में लिया और हर क्षेत्र में आज भारत विकसित बनने की दिशा में आगे बढ़ रहा है. परंतु मित्रों, आज मैं एक और भी बात करने आया हूं. मोदी जी ने भारत को विकसित बनाने में तो कोई कसर नहीं छोड़ी. हर एक क्षेत्र में विकास के नए आयाम और नए रिकॉर्ड की सृजन हो रहा है. परंतु नरेंद्र भाई ने हमारे देश को सुरक्षित करने का काम भी हमारे नेता नरेंद्र मोदी 2014 में जब मोदी जी प्रधानमंत्री बने उसके पहले सालों से आए दिन देश भर में आतंकी हमले होते थे. पाकिस्तान से आतंकवादी आते थे और हमारे जवानों को, हमारी जनता को मारकर चले जाते थे, बम धमाके करते थे, कई प्रकार के षड्यंत्र करते थे, मगर कोई जवाब नहीं दिया. मगर मित्रों, मोदी जी ने हर हमले का जवाब इतनी मक्कमता से दिया है कि आज पूरी दुनिया आश्चर्यचकित होकर देख रही है और पाकिस्तान भयभीत होकर उसका अनुभव कर रहा है. విద్యను వ్యాపారంగా మార్చడాన్ని దేశం సహించబోదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. కొత్త ఢిల్లీలోని జైపూరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వార్షిక స్నాతకోత్సవంలో ఈరోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, డబ్బు సంపాదనకే కాకుండా సమాజానికి తమ జ్ఞానాన్ని తిరిగి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. In last few decades we have seen good institutions have come. There has been investment in education. We have brand schools. But what is alarmingly worrisome and a matter of great concern, this country cannot afford commercialization and commodification of education. It is undeniable. It is present. We have to have change of mindset, because education and health, as per our civilization ethos, are not areas to make money. These are areas to give back to the society. We have to discharge our obligation to society. Institutions will be just whether you are making education, quality education available to one who otherwise cannot avail of it. If I had not got scholarship for Sainik School Chittorgarh, I would not have got quality education. And therefore this can happen only when all pervasive approach is there, that yes, no commercialization, no commodification, only service to humanity.
రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కర్నూలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. రైతు బజార్లకు సేంద్రియ సాగులో పండించిన కూరగాయలు వచ్చేలా చూస్తామన్నారు. ప్రపంచం గర్వించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగు అనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దడానికి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు. ఆఫీసులో మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గరకు కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ. యువత విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఈరోజు అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవంలో గవర్నర్తో కలిసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు పాల్గొన్నారు. 2023-24 సంవత్సరంలో కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు గవర్నర్ పట్టాలను అందజేశారు. 41 మందికి బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మంచి ఆలోచనలతో సమాజ శ్రేయస్సుకు నేటి యువత కృషి చేయాలన్నారు. To the students' endeavors towards achieving academic success, your ability to pursue scientific and technological challenges has not only showcased your mental competence but also contributed to the acquisition of knowledge and development. Your accomplishments reflect not just your own abilities but also the impact of supportive parents, mentors and friends. Jawaharlal Nehru Technological University, Anandpur has consolidated its position as a top technological university in Andhra Pradesh, providing exceptional education in engineering, management and pharmacy. The concept of Viksit Bharat focuses on achieving economic prosperity, social inclusiveness, technological advancement, robust governance and sustainable development. Viksit Bharat initiative stresses on making India self-reliant, Atmanirbhar Bharat, also while playing a leading role on the global stage. ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల కూడలి నుండి తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఐక్యత, అభివృద్ధిని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని తెలిపారు. ఈరోజు భారతదేశం మొత్తం అన్ని మతాలకు అతీతంగా ఐక్యతా రాగంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని, అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వేటాడుతుంది. అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి
మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ ఐక్యతకు, జన్మభూమిని, భారతదేశ ప్రజలను, భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని ఈరోజు అందరూ గుర్తు చేసుకోవాలి. భారతదేశ ఆర్థిక వృద్ధి 5 బెస్ట్ 5లోకి వచ్చాం. విధ్వంసంతో, ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి భారతదేశానికే కాదు మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఒక బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండటం, దేశం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, మీడియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఒక స్థితప్రజ్ఞతతో, ఆలోచనతో అందరినీ సంప్రదింపులు జరిపి నింగి, నేల, నీరు 3 మార్గాల ద్వారా సైన్యాన్ని అప్రమత్తం చేసి దౌత్యపరమైనటువంటి అన్ని విషయాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కోఆర్డినేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ తీసుకొని టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసి ఆ స్థావరాలపై దాడి చేసి సివిలియన్స్కి ఇబ్బంది లేకుండా చేసినటువంటి బలమైన నాయకులు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశ సైనికులను అభినందిస్తూ తిరంగా యాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈరోజు అనంతపురం నగరంలో తిరంగా యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ సైనికులు, జిల్లా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై ట్రవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దేశం మొత్తం మన సైనికుల వెంటే ఉందని అన్నారు. దేశ ప్రజలకు ఇబ్బంది కలిగితే భారత ప్రభుత్వం ఎలా సమాధానం ఇస్తుందో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి తెలిసిందన్నారు. అమాయక పర్యాటకుల మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు. మొత్తం దేశమంతా బరివెక్కింది. ప్రతి భారతీయుడి కళ్ళు ఎరుపెక్కాయి. మన అందరి మనోభావాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం, మన సమర్థ నాయకుడు ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది. మన దేశంలో అమాయకుల మీద దొంగచాటు దెబ్బతీస్తే మనం ముందుగానే చెప్పి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుడికి ఎక్కడ ఒక చిన్న గాయం కూడా కాకుండా కేవలం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద సమత్తు మన సైనిక శక్తి సామర్థ్యాల మీద ఆశ్చర్యపోయేలాగా చేసింది. ప్రతి భారతీయుని తలెత్తుకుని గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది. ఈ క్రమంలో మన జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఒక సైనికుడు మురళీ నాయక్ గారు ప్రాణాలు కోల్పోవడం, వారి అంత్యక్రియలో మనమందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రాణాలను ఒడ్డేసి నిలిచినటువంటి సైనికులకు, సైనిక శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుస్తూ దేశం మొత్తం మీద కూడా ఈరోజు జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున హాజరైన వేలాది మంది భారతీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశం ఒక్కటే అన్నటువంటిది, మన గుండె చప్పుడు అనేటువంటిది ఈరోజు అర్థమవుతోంది. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా కొలిమిగుండ్ల మండలంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల పాత్ర అద్భుతమన్నారు. ఈరోజు మన వాళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మన దాయాది ఒకప్పుడు మనలోనే ఉండి మన దగ్గర నుంచి పక్కకు పోయినటువంటి ఆ రాష్ట్రము, ఆ యొక్క పాకిస్తాన్ దేశము ఈ రోజు ఇండియా చెందుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి పాలసీలు కావచ్చు, ఏ విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి దేశం, ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని, ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు మనతో ఉగ్రవాదులు విసిగలుపుతున్నారు పాకిస్తానీలు. నిరావృత్తిలో మేమందరం కూడా మీ ఇంటి నడుస్తాము. మీ భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి పిల్లవాడు మా ప్రాణాలు మేము తెగిస్తాము, మనమందరం పోరాడుదామని చెప్పి ఆ రోజు సంఘీభావంగా మోడీ గారికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు,
మన కూటమి ప్రభుత్వం తరఫున ఆ రోజు మన యొక్క భారతదేశం కూటమి. ఇప్పుడొక చిన్న విరామం. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి రేపు ఉదయం 5:59 PSLV C61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రీశాట్ 1Bను ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడర్ పగలు రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితలంపై అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశ రక్షణ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు తిరంగా యాత్ర జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ ప్రజలు జాతీయ పతాకాలతో ర్యాలీలో పాల్గొన్నారు. కర్ణాటక నాగేపల్లి కూడలి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిఎం శేఖర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరులో పోరాడిన దేశ సైనికులకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. సైనికులు ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడంపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి సహకరిస్తున్న ప్రతి మిత్ర దేశానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశ శౌర్య పరాక్రమాన్ని ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయని తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో త్రివిధ దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల శిబిరాలను మట్టుబెట్టాయన్నారు. పెహల్గామ్లో టూరిస్టులని ఏ విధంగా డిస్క్రిమినేట్ చేసి మరీ చంపారో ఉగ్రవాదులు, అవన్నీ చూసాం. చాలా చింతించాల్సినటువంటి విషయం. దాని తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్, దీని ద్వారా భారతదేశ యొక్క సౌర పరాక్రమం ఏంటో ఈరోజు ప్రపంచం అంతా చూసింది. మనం సరిహద్దు దాటకుండానే పాకిస్తాన్లోని పలు భాగాలని టార్గెట్ చేసి ఇంకొకసారి ఇప్పుడు కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉండే విధంగా చేయడంలో మన భారత సైన్యం త్రివిధ దళాలు కూడా వాళ్ళ యొక్క శౌర్యాన్ని, వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళ యొక్క టైమ్లీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో దానికి ప్రత్యేకంగా కృతజ్ఞత. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని గ్రామ సచివాలయం వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీరాజ్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. మన దేహంలో ఇంత పర్సంటేజ్ అంటే శాతం అనేది ఒక వాటర్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. వాటర్ అంటే మీకు డైరెక్ట్ నీళ్ళు ఉండాలి.
నీళ్ళు ఏ రూపంలో ఉంటుంది మనకి అన్ని బాడీలో ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో అంటే అంత క్లీనింగ్ అనేది మనకి వాటర్లోనే అవుతుంది. కాబట్టి మనకి చాలా వరకు చెమటల వల్ల మీరు చాలా వరకు మీకు డిహైడ్రేషన్ అంటారు. దాన్ని ఏమన్నారు డాక్టర్ గారు 12 నుంచి 4 గంటల మధ్యలో బయట ఎండలో తిరగకూడదు, ఉంటే నీడలో ఉండాలి, అత్యవసరమైతే మాత్రం బయటకు వెళ్ళమన్నారు. ఇది మీకు అండ్ పిల్లలు అందరికీ కూడా అన్వయిస్తుంది. ఇది ఈ సీజన్లో మనకి కంపల్సరీ చూసుకోవాల్సిన ఒక విషయం. అంతేకాకుండా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా మీరు మీ పరిసరాన్ని మీరు క్లీన్గా పెట్టుకోవాలి. అండ్ మీ పరిసరాలు ఎక్కడెక్కడ ఉంటాయి ఇప్పుడు వచ్చేటప్పుడు మనం చూసాం రోడ్లో చాలా వరకు క్లియరెన్స్ అవ్వాలని ప్రజలు కూడా వచ్చి చెప్పారు. అది జెన్యూన్ గానే కనిపించింది. ఇప్పుడు ఇంతవరకు అట్లాంటి రోడ్ వల్ల ఏమవుతుందంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది, నడిచే ప్రజలు కూడా ఇబ్బంది. అక్కడ ఏమవుతుందని ఎవరికి తెలియదు. వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం నుండి కోట జంక్షన్ వరకు స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రజలు ఆహారం, ఆరోగ్య నియమాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈరోజు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా బీట్ ద హీట్ అనేది మనం ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. అలాగే మనం ప్రతి సంవత్సరం మనం చూస్తుంటే ఎండ విపరీతంగా పెరిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే మనం ఒక్కసారి పాతకాలంలో మన అమ్మమ్మలు పాత జనరేషన్స్లో ఏమేం చేశారనేది మనం గుర్తు చేసుకుంటే వాళ్ళు ఎన్నో మనకి ఉపయోగకరమైనవి చేసేవారు. ఎండాకాలం వచ్చి ముందే మట్టి కుండల్లో నీళ్లు పెట్టి తాగేవారు. మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిందని శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ భాస్కర్ రావు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, పరిహారంపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయన్నారు. మహిళలు ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా ఆయా సంస్థలు కృషి చేయాలన్నారు. అంటే బిలో 18 అయితే పోక్సో యాక్ట్ ఉంది కదా సార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీట్ ద హీట్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైల్వే గేటు వద్ద వేచి ఉండే వాహనదారులకు ఎండవేడిమి ఇబ్బందులు లేకుండా గ్రీన్ మ్యాట్తో పైకప్పు ఏర్పాటు చేశామన్నారు. పలు చోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో పట్టణ ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బీట్ ద హీట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే వేడి ఎక్కువగా ఉందో దాన్ని తగ్గించడానికి బీట్ ద హీట్ అనేటువంటి థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ రైల్వే క్రాసింగ్స్ దగ్గర షేడ్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 500 ప్లాంట్స్ని ఈరోజు వివిధ వార్డ్స్లో మనము ప్లాన్ చేయడానికి ప్లాన్ చేశాము. ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉంది. అలాగే సుమారు 15 చలివేంద్రాలు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే యాక్టివిటీస్. రాష్ట్రంలో పరిశుభ్రత, పచ్చదనానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసనసభ్యుడు కూరుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో వెంకటగిరి పోలిశెట్టిగుంట పార్క్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా ఉష్ణతాపాన్ని ఇందులో ఉన్నటువంటి గుంటకట్టని తోలుసెట్టు గుంటని తీర్చిదిద్దేలాగా ఇక్కడ అందరూ కూడా సాయంత్రం వాకింగ్ చేసుకునే విధంగా దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విగ్రహాలు పెట్టి ఈ ట్యాంక్ బండ్ చుట్టూ వాకింగ్ చేసుకునే విధంగా అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు చదువుతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పలు రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తేజస్వి కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి కొత్త విధానాలను చేరువ చేసింది. మధ్యప్రదేశ్లోని మండ్లా జిల్లా మహారాజ్పూర్లోని పీఎం శ్రీ పాఠశాలలో నిర్వహించిన తేజస్వి మేళా విశేషాలను ఈ కథనంలో చూద్దాం. మధ్యప్రదేశ్లోని మండ్లా జిల్లాలో మహారాజ్పూర్లోని పీఎం శ్రీ కన్యాశాల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తేజస్వి మేళా విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు తేజస్వి మేళాలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. పిల్లలకు చదువుతో పాటు ఆర్థిక పరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మేళా ఎంతగానో దోహదపడింది. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా ఈ మేళా వేదికగా తమ చేతి వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించి తమ ప్రతిభను ఆవిష్కరించారు. పిస్తా పొట్టుతో వాల్ హ్యాంగర్లు, పాత కాగితాలతో ఆభరణాలు, పాత బాటిళ్లతో వినియోగపూరిత వస్తువులు తయారు చేశారు. అంతేకాక మద్యం సీసాలను కళాత్మకంగా మలచి ప్రదర్శించారు. ఈ విద్యార్థుల చేతుల మీదుగా తయారైన వినూత్న ఉత్పత్తులకు సందర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రదర్శనలో విజేతలుగా నిలిచిన విద్యార్థుల బృందానికి ప్రభుత్వం 2000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించింది. ప్రతి విద్యార్థికి ఆర్థిక ప్రోత్సాహం అందించి వారిలో స్వయం ఉపాధి సాధనపై ప్రభుత్వం నమ్మకం కలిగించింది. ఆదివాసీ సంప్రదాయ వస్తువులు, వృధా వస్తువులను వినియోగించి కళాత్మక వస్తువులు, చేతి అల్లికలతో చేసిన ఆభరణాలు వంటి ఎన్నో ఉత్పత్తులను అంగడిలో ప్రదర్శనకు, విక్రయానికి ఉంచారు. చదువుతో పాటు ఉపాధి సాధించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ తేజస్వి కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు ప్రతీకగా నిలుస్తోంది. విద్యార్థులలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ద్వారా చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కూడా సృష్టించుకోగలిగామని విద్యార్థినులు తెలిపారు. పాఠశాలలో కొంతమంది బాలికల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని, చదువుతో పాటు ఉపాధి కూడా అవసరమవుతుందని తక్కువ ధరలకే మంచి వస్తువులు అందించగలిగామని తెలిపారు. हम पढ़ाई के साथ साथ रोज़गार भी करना चाहते हैं और हमारा रोज़गार का नाम है मैक्रम। कई ऐसी लड़कियां भी जिसकी आर्थिक स्थिति बहुत ख़राब होती हैं और वो पढ़ने में बहुत तकलीफ़ होती है, इस कारण वो रोज़गार भी कर सकते हैं, बाज़ार से कम रेट में वो उपलब्ध करा सकती हैं। और ये तेजस्वी कार्यक्रम के तहत हुआ है ये रोज़गार। हम मैक्रम का रोज़गार कर रहे हैं जिससे हमें प्रॉफिट भी हो और हम अच्छा रोज़गार कर सकें और पढ़ाई भी हमारी अच्छी हो। ఈ ప్రదర్శన విద్యార్థులలో మార్కెటింగ్, వ్యాపార నైపుణ్యాల్లో అనుభవాన్ని అందిస్తోంది. విద్యతో పాటు ఉపాధి సాధించాలనే ఆత్మనిర్భరత లక్ష్యానికి ఇది బలమైన ప్రారంభంగా నిలుస్తోంది. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1880117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.